ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సమీపమవుతూ ఉంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూప్రపంచంలో జన్మించి మరి మానవాళికి రక్షణను కలిగించాడు. ఈయన ఒక్కడే మనుషులందరి పాపము కొరకు బలి అయినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి యేసు ప్రభుల వారు మనకు బహుమానంగా ఇవ్వబడ్డాడు. ఆ దేవాతి దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో ఈ లోకంలో మానవులను రక్షించడానికి అవతారము తీసుకొని జన్మించాడు. కాబట్టి ఇది గమనించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. వాళ్లకు దారి తెలియదు. అప్పుడు నక్షత్రము వారికి కనబడ్డది. వాళ్ళు తూర్పులో ఉండేవారు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఆ నక్షత్రము పుట్టగానే ఆ జ్ఞానులకు ప్రయాణం చేయడానికి చరిత్ర చెప్తూ ఉంది. 2 years పట్టిందట. 2 సంవత్సరాల క్రిందట ఈ యొక్క జ్ఞానులు ఆ తోకచుక్కను చూసి ప్రయాణమై వస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2 years. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ముగ్గురు జ్ఞానులు కాదు, చాలామంది జ్ఞానులు ప్రయాణం చేశారు. ఆకాశములో ఈ యొక్క తోకచుక్క మార్గదర్శిగా జ్ఞానులకు ఉంది. వాళ్ళు ఎవరో ఒక గొప్ప రాజు జన్మించాడు అన్న భావంతో వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ లేక కొన్ని కానుకలను మరి యేసు ప్రభుల వారికి ఇవ్వడానికి ప్రయాణము అయ్యారు. కాబట్టి దేవునికి స్తోత్రం. అదే ప్రకారము ఈ లోకంలో ప్రజలుగా జీవిస్తున్న మనము ఎవరైనా జన్మిస్తే బర్త్డే గిఫ్ట్ తీసుకొని వెళ్తూ ఉంటాం. ఆ బైబిల్ గ్రంథంలో ఆ జ్ఞానులు ఏ విధంగానైతే తీసుకొచ్చారో ఈ రోజుల్లో అదే మనుషులమైన మనము పాటిస్తున్నాము. కానీ మొట్టమొదట వ్యక్తి ఎవరు దీన్ని చేశారో నేను వాక్యంలో మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలలో చాలా చక్కగా వ్రాయబడ్డది. నేను అదంతా చదవను, ఒక చిన్న మాట నేను చదువుతాను. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. ఏం చేశారంటండి? వాళ్ళు ప్రయాణమై వస్తూ ఉండగా అక్కడ హేరోదు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ ఊరిలోనికి వెళ్ళాలి అని అంటే మొట్టమొదట ఆ రాజుని కలవాలి. ఎందుకంటే వీరి దేశము వేరు, వాళ్ళు వచ్చిన దేశము వేరు. కాబట్టి మొట్టమొదట రాజును కలవాలి. ఆ రాజును కలిసి ఆ రాజుకు తెలియజేస్తూ ఉన్నారు, అయ్యా మేము ఫలానా దేశంలో నుండి ప్రయాణమై వస్తూ ఉన్నాము. అయితే ఆ తోకచుక్క మీ యొక్క రాజ్యము మీద నిలబడింది. ఆ తోకచుక్క డైరెక్షన్ చూపిస్తుంది. ఆ డైరెక్షన్ ప్రకారం మేము వెళ్ళాలి. ఆ డైరెక్షన్ ఆ యెరూషలేములో బెత్లెహేమ్ అనే గ్రామంలో చూపిస్తూ ఉంది. మేము అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మీ యొక్క పర్మిషన్ కావాలి అయ్యా అని తీసుకొని వాళ్ళు అక్కడికి ప్రయాణము చేస్తారు. హేరోదు రాజుకు లోపల చాలా కోపం ఉంటుంది. నేనే రాజునంటే నాకు గొప్ప మించిన రాజు జన్మించాడా అని తనలో తాను అనుకొని, సరే మీరు ఆ రాజును దర్శించి మీరు తీసుకువచ్చిన ఆ కానుకలను సమర్పించి తిరిగి వెళ్తూ ఎక్కడ జన్మించాడు, ఏ ఊరు, ఏ స్థలము నాకు చెప్పి మీరు తిరిగి వెళ్ళండి అని ఆ యొక్క జ్ఞానులతో చెప్తాడు. అప్పుడు జ్ఞానులు సరే అని చెప్పి
వాళ్ళు ఆ తోకచుక్క డైరెక్షన్ ప్రకారము వాళ్ళు ఆ యొక్క యేసు ప్రభు జన్మస్థలానికి వెళ్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ధనవంతుడవు కావచ్చు, మంచి సామంతుడవు కావచ్చు, నీవు గొప్పవాడివి కావచ్చు, నీకు మంచి బంగ్లాలు ఉండొచ్చు, మంచి పరుపులు ఉండొచ్చు. కానీ యేసు ప్రభుల వారు ఈ లోకాన్ని కలగజేసిన దైవకుమారుడు ఎక్కడ జన్మించాడండి? ఎక్కడ జన్మించాడండి? పూరి గుడిసెలో, తనకు ఎక్కడ స్థలము లేక ఎండిపోయిన గడ్డి మీద తనను పరుండబెట్టాడు. దానిని పశువుల తొట్టి, పశువుల పాక అని అంటారు. ఎవరు కూడా యేసు ప్రభుల వారు మరియమ్మ గర్భవతిగా ఉన్నదని తలుపు తట్టినప్పుడు ఎవ్వరు తనకు చోటివ్వరు. తలుపు తెరిసినా వాళ్ళు మాట్లాడి అసహించుకుంటారు. ఎందువల్ల? ఆమె కన్యక కాబట్టి గర్భవతి అయిందని చెప్పి ఎవరు కూడా ఆ గర్భమును వారి ఇంట్లో ఉంచుకోనివ్వరు. 9 మాసాలు ఆమె మోసి కనడానికి సిద్ధమై నొప్పులతో బాధపడుతున్నా కూడా ఎవ్వరు ఆమెకు తలదాల్చుకోవడానికి స్థలం ఇవ్వలేదు. ఈరోజు నీకు మంచి స్థలం ఉంది, కానీ ప్రభువును ఘనపరుస్తున్నావా? ప్రభువును స్తుతిస్తున్నావా? ప్రభువు నిన్ను ఆశీర్వదించాడే, ఆయనను కొనియాడుతున్నావా? ఆయనకు జ్ఞానుల వలె కానుకలను సమర్పిస్తున్నావా? ఒకవేళ నీవు సమర్పించకపోతే ఈ రోజున ఈ మాటలు విని నేర్చుకొని నీవు దేవునికి ఇవ్వు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. నీవు మంచి బంగ్లాలో ఉండాలని, నీవు సుఖంగా తిరగాలని, నీవు సౌభాగ్యంగా జీవించాలని ఆయన నీ కొరకు పశువుల పాకను ఎన్నుకున్నాడు. పేదవారిని ప్రేమించాడు, దరిద్రాన్ని ప్రేమించాడు, నిన్ను ధనికునిగా చేయడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పెట్టెల విషయమై మనం చూసినట్లయితే, పెట్టెలు అనగా హృదయానికి సాదృశ్యంగా ఉంది. బంగారము అనగా దైవత్వానికి సాదృశ్యంగా ఉంది. సాంబ్రాణి అంటే యాజకత్వానికి సాదృశ్యంగా ఉంది. బోళము అంటే మరణానికి సాదృశ్యంగా ఉంది. ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఇమిడి ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ మాటలు జ్ఞానుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానులు మెల్కయార్ మొదటి వ్యక్తి, కాస్పర్ రెండవ వ్యక్తి, బర్తసర్ మూడవ వ్యక్తి. ఈ 3 మరి వాటిని సమర్పించినట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. వాళ్ళు సమర్పించి ఏం చేస్తున్నారండి? ఆ జ్ఞానులు సాగిలపడి నమస్కారము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. జ్ఞానులు అనంటే ఏంటి? వాళ్ళు అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? సాగిలపడి నమస్కరిస్తున్నారు. ఎందుకు? ఆయన సృష్టికర్త. ఆ బాలుడైన యేసు జన్మించినప్పుడు ఆ చుట్టూ వెలుగు కమ్ముకుంది. భూమి మీద సృష్టించిన సృష్టి అంతా కూడా సంతోషపడుతున్నాయి. యేసు ప్రభుల వారు ఎక్కడుండేవారు? పరలోకంలో ఉండేవారు. కానీ ఈ భూమి మీద అవతరించినందుకు భూమి సంతోషిస్తుంది, చెట్లు సంతోషిస్తున్నాయి, పక్షులు సంతోషిస్తున్నాయి, జీవరాశులన్నీ కూడా సంతోషిస్తున్నాయి, జ్ఞానులు సంతోషిస్తున్నారు. దేవదూతలు పరలోకం నుండి భూలోకంలోకి వచ్చి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, సంతోషిస్తున్నారు. గొల్లలు సంతోషంగా, అంతకుముందు వాళ్ళు మ్రొక్కుబళ్ళు అర్పణగా చెల్లించడానికి గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించేవారు, గొర్రెలను బలిగా అర్పించేవారు. వాళ్ళు దానికి చాలా బాధపడుతుండేవారు. ఏంటి ఈ బలి, ఊకే జంతువులను కొయ్యడం, దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే బాగుంటుండే అని అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి బలి అయిపోయారు. అప్పటి నుండి కొయ్యడానికి వీల్లేదు. మన పాపం కొరకు ఆయన బలి అయ్యాడు గనక మనము ఏ వేటిని కూడా కొయ్యడానికి, రక్తాన్ని చిందించడానికి వీలు లేదు. అది కొట్టివేశాడు. అప్పుడు ఈ గొర్రెల కాపరులు సంతోషంతో గంతులు వేస్తూ మాకు రక్షకుడు పుట్టాడు,
ఇక మేము బలి అర్పించొద్దు అని సంతోషపడ్డారు. అయితే దేవునికి స్తోత్రం, దేవుని బిడ్డలారా, దేవుడు ఏది తీసుకుంటాడో దాన్ని సమర్పించు. ఈరోజు ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయనుకుంటాను. దేవుడు నీకేది ఇస్తాడో దాన్ని స్వీకరించు, దేవుడు ఏది తీసుకుంటాడో దాన్ని సమర్పించు అని ఈ మాటలు మదర్ తెరీసా గారు అన్నారు. దేవునికి ఇచ్చి చెడిపోయిన వాడు, దేవునికి ఇవ్వక బాగుపడ్డవాడు చరిత్రలోనే లేడు. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. ఆదాయము పెరిగినప్పుడు క్రైస్తవునిలో పెరగాల్సింది అతడు జీవించే స్థాయి కాదు, కానీ అతడు దేవునికి ఇచ్చే స్థాయి అని జాన్ వెస్లీ గారు అన్నారు. దైవజనుడు జాన్ వెస్లీ ఆయన అంటున్నాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, ఆదాయం పెరిగితే మనము దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. నీ ఆదాయం ఇంకా దేవుడు పెంచుతాడు. దాన్ని చూసి మురిసిపోవడం కాదు. అది ఇవాళ ఉంటుంది, రేపు డబ్బు అయిపోతుంది. అదే నీవు దేవునికి అప్పిచ్చావనుకో, నీవు జీవించినంత కాలము కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా జాన్ వెస్లీ గారు అన్నారు, నావన్నీ అంగీకరించుము దేవా అని పాట పాడుతూ ఉంటాం. అదే కాకుండా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను అని అంటారు. ఈ పని చెయ్యరు. ఇంకో ఎన్నో ఎన్నో పాటలు క్రైస్తవులందరూ పాడుతారు, కానీ సమర్పించరు, అనగా దేవునికి ఇవ్వరు. కానుకలు ఇవ్వటమే క్రిస్మస్. కానుకలను దేవుని మందిరములో తీసుకొచ్చి ఇవ్వడమే క్రిస్మస్. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా నా మాటలు వింటున్నారు. మనము ఇవ్వాల్సిన కొన్ని కానుకలు బైబిల్లో చాలా చక్కగా దేవుడు వ్రాసిపెట్టాడు. నేను ఒక 4-5 చెప్తాను, జాగ్రత్తగా విని దాన్ని పాటించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. మొదటిది సహృదయం అనే కానుక, రెండవది సమయం అనే కానుక, మూడవది సజీవమైన శరీరాలు అనే కానుక, నాలుగవది సంపాదన అనే కానుక, ఐదవది సంతానము అనే కానుక, ఆరవది సత్క్రియలు అనే కానుక, ఏడవది సంపూర్ణ జీవితం అనే కానుక. దేవునికి స్తోత్రం. ఆనాటి మొదటి క్రిస్మస్ సంఘము, ప్రసంగికుడు, ప్రసంగము, ప్రత్యేక బహుమానం, పాటల బృందం, పాటల కానుక. ఎలా జరిగిందో నేటి క్రిస్మస్ అలా జరుగునుగాక. ఆమేన్. అలనాడు ఎలా జరిపించారో ఈనాడు కూడా అలాగే జరిపించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్.